ఇండియన్ ఐడల్ సీజన్ 3 దేశంలోని అన్ని సింగింగ్ షోస్లో ఇప్పుడు టాప్గా నిలిచిందని చెప్పాలి. ఫస్ట్ సీజన్ హిట్, సెకండ్ సీజన్ సూపర్ హిట్, ఇప్పుడు థర్డ్ సీజన్ సూపర్ డూపర్ హిట్ టాక్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో మీరందరూ ఎవ్రీ వీక్ ఆహాలో ఈ ఎపిసోడ్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారని నాకు తెలుసు. బట్ రైట్ నౌ ఈ రోజు నేను ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 సెట్లో ఉన్నాను. లైవ్లో అక్కడ మ్యూజిషియన్స్ ఎలా ప్లే చేస్తూ ఉంటారు, జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తూ ఉంటారు, సో ఇవన్నీ మనం చూడటానికి, ముఖ్యంగా బిహైండ్ ద సీన్స్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 బిహైండ్ ద సీన్స్ చూపించడానికి ఈ రోజు నేను ఆహా సెట్కి వచ్చేసాను. లెట్స్ గో. సో ఇండియన్ ఐడల్ పేరు వినగానే మనకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఎంతమంది ఉన్నా సింగర్సే గుర్తొస్తారు. సో అలాంటి ఒక జోడీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు, స్కంద అండ్ కేశవరామ్. హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి ఇద్దరు రాముడు భీముడు లాగా, లేకపోతే రామ్ రహీం లా కలిసి భలే కనిపిస్తున్నారు ఇద్దరు. సో మీ ఇద్దరిని అంటే ఇన్ని షోస్లో ఇంతమంది సింగర్స్ని చూసాం, కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాటలు పాడిన సింగర్స్ని బహుశా తెలుగు సింగింగ్ షోస్లో మీ ఇద్దరేనేమో అని అనిపిస్తుంది నాకు. ఏం చెప్తావు కేశవరామ్? అందరికీ కొత్తగా ఉంది, మా ఇద్దరికి కూడా కొత్తగానే ఉంది. ఎందుకంటే యూజువలీ ఐదర్ ఒక ఇన్స్ట్రుమెంట్ కాకపోతే వోకల్ సెపరేట్గా చేసి అందరికీ తెలుస్తుంది, కానీ కొన్ని పర్ఫార్మెన్సెస్ మేమిద్దరం యాక్చువల్లీ రెండు కలిసి చేస్తున్నట్టు కూడా చేసాము. సో అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో ఐ థింక్ వీ హ్యావ్ ఇట్. కానీ స్కంద, అది కష్టమా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడటం? ఎస్, ఎందుకంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పాడుతుంటే వీల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ వోకల్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైలిన్ అండ్ తనకి మ్యాండలిన్, సో ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే దానిపైన ఫోకస్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆర్ బిట్స్ ఎలా ఉంటాయంటే మ్యూజిక్ ఇంటర్వెల్స్లో వాయిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్లవి చరణం మధ్యలో సో అగైన్ మళ్ళీ లిరిక్కి స్విచ్ అయ్యేటప్పటికి అంత గ్యాప్ ఉండదు. సో వాయిస్తో వెంటనే మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ టఫ్, బట్ వీ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే స్విచ్చింగ్ ఇది ఏంటిది అని. దెన్ థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్కి కొంచెం కామ్ డౌన్ అయ్యి అలవాటు పడిపోయారు. ఇంకా సో మీ ఇద్దరు కలిసి ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే చూడాలని నేను అనుకున్నా, బట్ ఇవాళ ఎపిసోడ్లో ఇన్స్ట్రుమెంట్ లేదు అని తెలిసింది. నేను వైలిన్ తిన్న మ్యాండలిన్ అని మేమిద్దరం పాడాము. అవును చూసాం కదా. అందుకే మీ ఇద్దరు ఇన్ని పాటలు పాడినా జనాలకు మీరు బాగా గుర్తుండిపోయేది రష్మిక సాంగ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు అలా లైవ్లో ఒక హీరోయిన్ని వర్ణిస్తూ పాట పాడలేదు. సో అలా పడేశారు రష్మికని. ఆ సాంగే కావాలి మాకు, ఒకసారి పాడతారా? వెన్నెల కన్నులో తీయని చీకటిని కనుపాపే, నీ సొగసును కనులకు కాజేసిన నేను పసిపాపే, చిరునవ్వు విసిరితే నీ మెత్తని బుగ్గలు చినుకులు తుళ్ళి పడిపోయే, మాయం ఏమిటో చందమామ వెలిగితే నీ కాంతిని కనుగొని కరిగిపోతూ అలజడిలోనే వెళ్ళి దాకుందేమిటో, తన పేరే రష్మిక, నువ్వేనా దారిక, మెరిసెన నీ కాటుక, పడిపోనా నేనిక, తన పేరే రష్మిక, సువాసన మల్లిక, వాన వెళ్ళే వేడుక, నన్న పేదెవరిక. నిజంగా ఒకటి అడుగుతాను, చెప్పండి, ఇలా పాటలు పాడి ఎంతమంది అమ్మాయిలు పడేస్తారు మీరిద్దరు? అబద్ధాలు ఆడుకునే చెప్పాలి. వీట్ చేసి నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయలేదా? స్కంద అయితే ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు, కానీ ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు, కానీ కేశవ్ ఎందుకో అసలు కాదు కదా, అసలు అంత అమాయకుడు కాదు కదా. అంటే అట్లా కాదు, అంటే వర్ణించాలన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు పాడలేదు, కానీ అమ్మాయిలు పడిపోతే రష్మిక రేంజ్ లో ఉంటే తప్ప మినిమం వర్ణించలేడు అనమాట. నాకు అర్థమైంది. ఓకే, స్టాండర్డ్ సెట్ చేసుకున్నాడు, మినిమం రష్మికలా ఉండాలి కనీసం. ఇక మాక్సిమం ది స్కైస్ ద లిమిట్, బట్ మినిమం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. సో ఇండియన్ ఐడల్లో మనకు అందరు సింగర్స్ చాలా ఇష్టం, కానీ ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటారండి
ప్రతి ఇంట్లో అలాంటి అమ్మాయిలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ వాళ్ళిద్దరి పేర్లో కూడా ఒక కామన్ నేమ్ ఉంది, శ్రీకీర్తి అండ్ కీర్తన. హాయ్ హలో, నేను సింగర్స్ని పంపంటే ఎవరో పిల్లల్ని పంపించారేంటి? హాయ్ శ్రీకీర్తి, ఎలా ఉన్నావు? హాయ్ కీర్తన, ఇట్రండి. సో ఎలా అనిపిస్తోంది? లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేస్తోంది, ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు మీరు? చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నా. యాక్చువల్గా జూనియర్ సింగర్స్తో పాడాల్సిన నువ్వు సీనియర్స్ బ్యాచ్లోకి వచ్చేసావు, అది నీకు ఏమైనా కష్టం అనిపిస్తోందా? కష్టం అని ఏం లేదు, నేను ఇచ్చేది నేను చేస్తున్నా, నేను పాడేది ఎవరికైనా. చాలా మెచ్యూరిటీ ఉంది, చిన్నదనుకున్నాం కానీ. అండ్ శ్రీకీర్తి, ఎప్పట్లాగే నువ్వు నీ సూదింగ్ వాయిస్తో మెస్మరైజ్ చేసేస్తున్నావు మా అందరినీ. so much. సో లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేసింది, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? టెన్షన్ ఏం అనిపించట్లేదు నీలో, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఇట్స్ జస్ట్ థ్రిల్లింగ్ అనమాట. లైక్ ఎండ్కి వచ్చేస్తుంది, వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ అవర్ బెస్ట్ టైం హియర్ సెట్లో. ఎంత ఎవరితో ఎంత టైం స్పెండ్ చేయగలమో అంత టైం స్పెండ్ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ మెమరీస్ అంతే. సో ఈ క్యూటీని అందరూ గారాబం చేస్తారా సెట్లో? ఆడుకుంటాం, అంటే లైక్ కొంతమంది గారాబం చేస్తారు, కొంతమంది ఆడుకుంటారు. ఓకే. ఎలా ఉంటుంది సెట్లో ఉన్నంతసేపు? ఇంట్లో ఉన్నట్టే ఉంటుందా? లైక్ దిస్ ఇస్ ఇక్కడే ఉంటాం కదా రోజంతా. సో లైక్ కలిసి ఫుడ్ తింటాము, కలిసి కూర్చుంటాము, రెస్ట్ అన్నప్పుడు జోకులు, పాటలు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటాలు, అట్లానే ఉంటుంది రోజంతా. ఇట్స్ రియలీ నైస్. ఓకే, మీ ఇద్దరు కలిసి ఏమన్నా ఒక సాంగ్ పాడతారా మా కోసం? లాహే లాహే కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మనసు కొండల సామిని తలసిందే. లాహే 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 లే. ఇలాంటి వాళ్ళు పక్కనుంటే ఎవరైనా సింగర్స్ అయిపోతారు. సో జడ్జెస్ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు? అంటే అమ్మాయిలు కాబట్టి పార్షాలిటీ చూపిస్తారా గీతా మాధురి అని? వెరీ ట్రికీ క్వశ్చన్, వెరీ స్మార్ట్ క్వశ్చన్. మరి మేము టీవీ అంటే ఆ మాత్రం ట్రిక్కీగా అడగాలి కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కదా. పిల్లలం కదా, కొంచెం జాలి చూపించాలి. ఓకే, పిల్లల కేటగిరీలో మిమ్మల్ని వదిలేస్తున్నారు. ఓకే, ముగ్గురు జడ్జెస్లో మీకు నచ్చిన పాయింట్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు? గీతా మాధురి వెరీ సపోర్టింగ్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ తను మాట్లాడుతూనే ఫ్రీ అంటే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, బరువుగా ఉండదు. అంటే టెన్షన్ కానీ మాట్లాడినా చూసినా హాయిగా ఉంటుంది కదా. తమన్ గారు హిస్ టైమింగ్ లైక్ పంచులు, యా పంచింగ్ పలక్నమా, ఆయన టైమింగ్ అంటే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ టైమింగ్. అండ్ కొన్ని వెన్ హీస్ జడ్జ్మెంట్ అండ్ వెన్ హీ సీరియస్, ఆయన కరెక్ట్ పాయింట్ చెప్తారనమాట. లైక్ ఇది ఇక్కడ నాకు ఇట్లా అనిపించింది, దట్స్ అంటే నాకు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ ఎపిసోడ్స్లో మీరు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఒక ఇద్దరు కత్తి లాంటి కిర్రాక్ సింగర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు పేర్లు నేను చెప్పడం ఎందుకు, చూస్తే మీకు అర్థమైపోతుంది. అనిరుద్ అండ్ భరత్. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేటప్పటికి టెన్షన్ వస్తుంది ఇద్దరికి? అలా ఏం లేదు, ఏం లేదా? ప్రతిసారి పాడడం లాగే. బట్ యా, జడ్జెస్ ఏమంటారని అది ఆ ఒక్క దీంట్లో ఇది ఉంటుంది కానీ. ఓకే, అంటే సాధారణంగా బాగా చదువుకునే వాళ్ళు యాక్టివిటీస్లో తక్కువ ఉంటారు, వీళ్ళకి పాటలు రావు, డాన్సులు రావు, లేకపోతే ఇంకే అని అనుకుంటూ ఉంటారు యూజువల్గా. మీరు ఐఐటిఎన్ అయ్యింది కూడా ఇంత బాగా ఎలా గమకాలు పలికించేస్తున్నారు? అలా చిన్నప్పటి నుంచి అంతే కదా, బాగా చదివే వాళ్ళు వీటికి దూరంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చదువులోనే ఉంటారు. మీరు ఎలా రెండిట్లో ఉన్నారు? క్రెడిట్ అమ్మ నాన్నకేం చెప్పాలి. సో ఏమంటారు, నాకేం తెలియని వయసులో మ్యూజిక్ నేర్పించి నన్ను పుష్ చేసి మ్యూజిక్ నేర్చుకోమని చెప్పేసి ఇచ్చేసి, అండ్ దెన్ ఐఐటి జస్ట్ హ్యాపెండ్ అంతే. ఆ గమకాలు ఏంటి అలా పలికించేస్తారు మీరు? అసలు అంత ఈజీయా? సీరియస్లీ మీ గమకాలకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలుసు కదా విషయం. అండ్ భరత్, ధోని పిచ్లో ఉంటే ఎంత మజా ఉంటుందో, భరత్ హై పిచ్లో పడుతుంటే అంత మజా ఉంటుంది. భరత్, ఫస్ట్ నుంచి ఆ హై పిచ్ సాంగ్స్ అలవాటా మీకు, లేకపోతే ఛాలెంజింగ్గా తీసుకుని? ఎందుకంటే అవి చాలా కష్టం ఒక సింగర్కి హై పిచ్లో పాడటం అనేది. అంటే నాకు బేసిక్గా నాకు కొంచెం రేంజ్ కొంచెం ఈజీగా వస్తుంది హై పిచ్, సో అలా ఐ కుడ్ సింగ్ అంతే. ఓకే, నైస్. మరి మా అందరి ఫేవరెట్ మీ గమకాలు వినాలనిపిస్తుంది, ఆయన వాయిస్లో ఒక హై పిచ్ ఒక సాంగ్ వినాలనిపిస్తుంది. మాకోసం ఏదైనా హమ్ చేస్తారా? ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదలే,
నీ నవ్వు తాకి తరించే తపస్సిలా నిషీదులన్నీ తలొంచే తుషారానివా విసుక్కునే వెళ్ళాడు చందమామయే నువ్వంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నేనంత వెన్నెలేంటనే. నా కోసమే పాడారు కదా ఈ పాట. కాదు, నేనేమో ఆయన హై పిచ్ లో పాడండి, ఈయన గమకాలు పాడినంటే చక్కగా సైలెంట్ గా గొంతుని దాచుకుంటున్నారని నాకు అర్థమైంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. ఓకే, నేను కూడా అంత ఇబ్బంది పెట్టాను. సో ఎలా ఉంది ఈ సెట్ ఎన్వైర్మెంట్? అంటే ఇంకొక కొన్ని ఎపిసోడ్స్ అయిపోతే మీరు ఆబ్వియస్లీ ఈ ప్రోగ్రామ్ని, ఈ సెట్ని మిస్ అవుతారు. అది తలుచుకుంటే ఏమన్నా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అయ్యో అయిపోతుంది సీజన్ అని అనిపిస్తుంటుంది? తప్పకుండా. అంటే ఇది ఒక సైకిల్ లాగా అయిపోయింది. ప్రతి వారం పాటలు చూసుకొని రౌండ్స్ ప్రకారం పాటలు తీసేసుకొని ఏ పాట పాడాలి, పాటలు బట్టి లిరిక్స్ గుర్తుపెట్టుకొని అంతా ఆ ప్రాసెస్ మిస్ అవుతాం డెఫినెట్లీ. అండ్ మీరు భరత్ ఏం చెప్తారు? అంటే లైక్ మళ్ళీ రిహార్సల్ చేయడం, మళ్ళీ ఆ సాంగ్ కోసం నేర్చుకొని మళ్ళీ ఆ నర్వస్నెస్ అన్ని మిస్ అవుతాం. అండ్ family లాగా అయిపోయారు కదా అందరూ అసలు ఇక్కడ. కంటెస్టెంట్ మేము అందరం చాలా మిస్ అవుతాం. బట్ హోప్ఫుల్లీ మళ్ళీ అంటే కలుస్తూనే ఉంటాం అందరం. ఎనీవేస్, కీప్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. బాలీవుడ్లో నజీరుద్దీన్ షా యాక్టింగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో, మన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో నజీరుద్దీన్ వాయిస్కి కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నజీరుద్దీన్ హాయ్. ఏంటి అక్కడ చూస్తే పాటలు దుమ్ము దులిపేస్తున్నారు, ఇక్కడ ఇంత ఒబీడియంట్గా చాలా మొహమాటానికి ప్యాంట్ షర్ట్ వేసినట్లున్నారు మీరు? లేదు అంటే కొంచెం టైం పట్టుద్ది. టైం పడుతుందా కొత్త వాళ్ళతో మాట్లాడటానికి? ఓకే, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నజీరుద్దీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాడదాం అనుకున్నా కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని అనుకోలేదు. సో చాలా ఎక్సైటింగ్గా, అనుకోనివి జరగడమే కదా లైఫ్ అంటే. సో రౌండ్కి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిపోతుంది అనిపించింది. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏంటి శ్రీ తుంబురు నారద అలా పాడేస్తారంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు. అంటే మీరు బాగా పాడతారని తెలుసు, బట్ ఆ సాంగ్ని కొంచెం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎక్కడో తడబడుతూ ఉంటారు, ఆ గమకాల్లో ఎక్కడో శృతుల్లో పోతుంటాయి. అద్భుతంగా పాడారు. మా కోసం ఆ సాంగ్ లాస్ట్ స్వరాలు ఒకసారి పాడతారా? నీ ప మ గ మ ప ని మ ప ని ని సా ని ని స స స స ని ని రి 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 ని ని గ గ గ మ రి గ స రి ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని ద ని ద ప ద ప మ స గ మ ప గ మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని 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 స స స స ని 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 గ గ గ గ ని 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 మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని మ ప ని స ని స ని స ని స ప ని మ గ మ గ మ గ మ గ మ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ ని స ని స గ మ స గ మ ప గ మ ప ని స గ మ ప గ మ ప ని స ప ని స స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప. ఓ మై గాడ్, సీరియస్లీ మీరు ఇక్కడే ఇదే ఇండస్ట్రీలో ఉండాలి ఖచ్చితంగా, అది రాసిపెట్టి ఉన్నట్టుంది. అందుకే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో మీకు ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో జడ్జెస్ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు మిమ్మల్ని, మీరు ఏదైనా ఫ్లాస్ ఉన్నా కూడా చెప్తారు, చాలా నైస్గా చెప్తుంటారు. సో లైక్ కార్తిక్ నుంచి మీకు నచ్చేది ఏంటి? కార్తిక్ సార్ ఏమైనా ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే లైక్ ఆయన ఒక ఎల్కేజీ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే లైక్ చాలా షార్ట్గా చెప్తారు, క్లారిటీగా అర్థమైపోయింది. సో ఆయనలో అది నచ్చింది నాకు. చాలా స్మూత్గా క్లీన్గా చెప్పేస్తారు చెప్పాలనుకుంది. సో అది చాలా క్లియర్గా అర్థమైంది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఒక ఓటీటీలో ఒక సింగింగ్ షో అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉండే, టీవీలో వస్తే బాగుంటుంది కానీ ఓటీటీ అంత రీచ్ ఉంటుందని. బట్ ఇది టెలివిజన్ కంటే కూడా రీచ్ ఎక్కువ అయిపోయింది, అది కూడా బికాస్ ఆఫ్ ఆహా అన్న ఒపీనియన్. ఏమంటారు? ఆఫ్ కోర్స్ అంటే అందరూ బాగా పాడుతున్నారు, రీచ్ జనాలు కూడా ఎక్కువ లైక్ ఎంకరేజ్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో ఆటోమేటిక్గా మంచి ఆపర్చునిటీ అందరికి, మా సింగర్స్ అందరికీ కెరియర్ బిల్డప్ అవడానికి మంచి ఆపర్చునిటీ ఈ షో. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో సింగర్స్ అందరికీ ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో జడ్జెస్కి అంతకు మించి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆ జడ్జెస్ మామూలు వాళ్ళు కాదు కదా, మనకు తెలుసు కదా. వాళ్ళందరిలో చాలా స్వీట్, చాలా క్యూట్ ఎవరంటే ఇంకెవరు, మన గీతక్క. అంటే అందరూ అక్క అంటారు, నాకు అక్క కాదు. హాయ్ గీత, ఎలా ఉన్నారు? అలవాటు అయిపోయింది, పర్వాలేదు. బాగున్నారా? యా, యా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను.
మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది చాలా సందర్భాల్లో. అంటే పక్కన అంత సీనియర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ గా ఏమన్నా అనిపిస్తుందా? అలా ఏం సెకండ్ లేదా? సీజన్ అంతా నర్వస్ గా ఫీల్ అయిపోయాను కాబట్టి ఇంకా థర్డ్ సీజన్ ధైర్యం వచ్చింది. కానీ ఎండింగ్ వచ్చేస్తుంది కదా, అంటే ఇది అయిపోతే ఇంకొక సీజన్ వస్తుంది ఆబ్వియస్లీ, But ఇదైతే end కి వస్తుంది. ఆ మనుషుల్ని మిస్ అవుతారు కదా కొంచెం. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సీజన్. మంచి కంటెస్టెంట్స్ అండ్ మంచి మ్యూజిషియన్స్ అండ్ ద ఓవరాల్ వైబ్ ఆఫ్ ద సీజన్ ఇస్ వెరీ పాజిటివ్. I thoroughly enjoyed being in this season. So I look forward to many other seasons like this, but I'll miss this season. సో ఈ సీజన్ లో రకరకాల సింగర్స్ ఉన్నారు మనకి. లైక్ ఇప్పుడు మీరు అన్ని జోనర్స్ అన్ని పాడేస్తూ ఉంటారు. అలా దీంట్లో ఆల్ రౌండర్ ఎవరు సింగర్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న వాళ్ళు ఏ పాట ఇచ్చినా వాళ్ళ వాయిస్ ఏ పాట ఇచ్చినా బాగా పాడేస్తున్నారు వీళ్ళందరూ. సో తమన్ గారు వేసే పంచులు కావచ్చు, అండ్ మిమ్మల్ని కొంతమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు షోలో సింగర్స్ అది కావచ్చు, ఇవన్నీ అంటే పాటల కంటే కూడా మీ మాటల్ని కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఈ మధ్య షోస్ లో ఈవెన్ డాన్స్ షోస్ అయినా సింగింగ్ షోస్ అయినా కూడా ఈ మధ్యలో వచ్చే పంచ్ డైలాగులు కావచ్చు, ప్రాజలు కావచ్చు, ఫన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెషల్లీ ఈ సీజన్ దేనికి ఏదైనా చిన్నపిల్లల షాప్కి వెళ్ళినా పెద్ద కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా ఇదే అడుగుతున్నారా? ఇండియన్ ఐడల్ చూస్తున్నామండి, చాలా బాగుంటాయండి, చాలా బాగా చెప్తున్నారండి మీరు కామెంట్స్ అని చెప్తుంటే వావ్ ఇంత హిట్ అయిందా షో అనే ఫీలింగ్. ఓటీటీలో వచ్చి ఒక షో హిట్ అవ్వడం అనేది రియల్లీ గ్రేట్. సో ఫైనలీ ఈ కంటెస్టెంట్స్ కి ఇంకా లాస్ట్ సీజన్ లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి సో ఏమని విష్ చేస్తారు వాళ్ళందరికీ కూడా? ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ వాళ్ళందరికీ చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఓన్లీ విన్నర్ అలా కాకుండా అందరికీ ఈక్వల్గా ఎక్స్పోజర్ వచ్చింది ఈ సీజన్లో స్పెషల్లీ, అండ్ టఫ్ కాంపిటీషన్. సో ఇక్కడ నుంచి వాళ్ళు జాగ్రత్త పడి ఎంత జాగ్రత్తగా వాళ్ళ కెరియర్ని మలుచుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ ఎంటర్టైనింగ్ us. ఇంకా చాలా సీజన్స్ రావాలని కోరుకుంటున్నాను, అండ్ మీరే మాకు జడ్జిగా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ ప్రతి. ఓకే, రైట్ నౌ నాతో పాటు సూపర్ కూల్ జడ్జ్ కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ మీ వాయిస్ ఎంత సూదింగ్. ఎన్నోసార్లు మూడ్ బాగోనప్పుడు మీ పాటలు విని మళ్ళీ మూడ్ సెట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. నా హార్ట్ నుంచి వస్తున్న మాటలు ఇవి. సో ఆహాలో వచ్చిన తర్వాత నేను ఒక కొత్త కార్తిక్ని చూస్తున్నాం. అంటే అంతకుముందు వరకు కార్తిక్ మాకు ఒక సింగర్గానే తెలుసు, చాలా తక్కువ మీరు మాట్లాడింది చూసాం. బట్ ఆహాలో ఈ షోలో మీరు వచ్చిన తర్వాత మేము ఒక కొత్త కార్తిక్ని చూస్తున్నాం. కార్తిక్ ఇదేనా ఒరిజినల్గా కూడా, లేకపోతే? ఓకే, దిస్ ఇస్ ఆహాలో. ఇక్కడ ఇట్స్ లైక్ ఏం చెప్పాలి, ఇట్స్ లైక్ ఐ హ్యావ్ సో మచ్ ఫన్ హియర్ with music, with contestants, with the musicians, mana whole AHA team, Indian Idol team. So I have a party here and I guess this is who I am. Yeah. మీరిచ్చే వన్ లైనర్స్, oh. ప్రాసలు, ఓ మై గాడ్, ఇప్పుడు కావాలా? ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అంటే TV9 మీద కావాలి. TV9 మీద కావాలా? ఓకే, రాంగ్ రూట్ లో వెళ్తే వేస్తారు ఫైన్. బ్రేకింగ్ న్యూస్, హాట్ న్యూస్ కావాలంటే చూడాలి TV9. ఓ మై గాడ్, ఇట్స్ సూపర్ కూల్. Oh my god, I can't believe this. కార్తిక్ గారు, Yeah. ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అందరు సింగర్స్ చాలా బాగా పాడే వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఈ స్టేజ్ లో ఎలిమినేషన్ చాలా కష్టం. చాలా కష్టం. సో ఏంటి పర్టికులర్ గా ఏ ఏరియాస్ లో ఫాల్ట్స్ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు? అంటే we always say we don't eliminate anybody. We don't want to eliminate anybody because they're all so good, which is why they're here. Kani they eliminate themselves. Okay. So because everybody is so good, I know somebody unfortunately will have a little bit of a not so great day, and then so we don't eliminate, they eliminate themselves. I think that's all. అంటే ఒకప్పుడు ఇలాంటి షోస్ లో ఎలా అయినా మాకు కప్పు రావాల్సిందే, మేము గెలవాల్సిందే, గెలిస్తే మాకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అని అనుకునేవారు. బట్ ఇప్పుడు టైటిల్ విన్ అయినా విన్ అవ్వకపోయినా ఆల్రెడీ ప్రజల హృదయాలు గెలుచుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన చాలా మంది కంటెస్టెంట్స్. మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా. ఎలా చెప్పాలి అంటే ఫెయిలియర్ ఈజ్ నాట్ ఆపోజిట్ టు సక్సెస్, ఫెయిలియర్ ఇస్ ద రూట్ టు సక్సెస్. నాకు అదే ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఐ థింక్ సో మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ ఇట్ అండ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ లైఫ్ కదా. సో ఇది ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండ్ ఎక్స్పోజర్కి ఫర్ ది ఇండస్ట్రీ, ఫర్ పీపుల్. అండ్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద వ్యూవర్స్ ఫర్ గివింగ్ అస్ సో మచ్ లవ్. నాకు మాత్రం కాదు, మన కంటెస్టెంట్స్కి, ఈ షోకి, మన ప్యానల్కి, కో జడ్జెస్కి, అందరికీ, బికాజ్ సో మచ్ హార్డ్ వర్క్ గోస్ ఇన్ ఇట్.
So I think it's just great to be a part of Telugu Indian Idol, and it's only flying high after this. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని so ఇలాగ much. ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. Thank you so much, Pratyusha. Thank you, Divya. Thank you. సో ఎపిసోడ్స్లో మాత్రమే కాదు, ఇక్కడ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్స్ సెట్లో కూడా ఎంత ఫన్ ఉంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా సీజన్ లాస్ట్కి వచ్చేస్తోంది, ఇంకా ఫ్యూ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ముందు ముందు కాంపిటీషన్ ఇంకా టఫ్గా ఉండబోతోంది. అందుకే సింగర్స్ అందరూ వేరే లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సింగర్స్ అందరూ కూడా మన హృదయాలు ఎప్పుడో గెలుచుకున్నారు. మరి కప్ ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే చూస్తూనే ఉండండి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.